మన చట్టంలో పెద్ద పెద్ద నేరాలకు శిక్షలు ఉన్నాయి, కానీ మనిషి ఫాలో అవ్వాల్సిన కొన్ని బేసిక్ రూల్స్ ఎవరైనా అతిక్రమిస్తే మాత్రం ఎటువంటి శిక్షలు లేవు. మన కళ్ళ ముందు ఎవరైనా చిన్న చిన్న తప్పులు చేస్తుంటే చాలా కోపం వస్తుంది. ఎవరైనా అడిగితే ఇది ఇండియా, ఇక్కడ ఇలా అనే చేయాలి అంటారు. అలాంటి వాళ్ళని కొట్టి పేకాలనిపిస్తుంది. వాళ్ళని కొట్టే హక్కు అయితే మనకు లేదు, కానీ చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది. అందుకే ఈ ఇండియన్. నమస్కారం మాస్టారు, పని బాగా జరిగిందా? ప్రశాంతంగా ఉంది మాస్టారు. సైకో పిల్లానికి విడాకులు ఇచ్చినంత ఆనందంగా ఉంది. ఆహా, ఏంటి మాస్టర్ ఇది? ఎందుకు కొట్టారు మాస్టారు? ఇక్కడ రాసుంది, అందుకే కొట్టా. ఇక్కడ కొట్టొద్దని కదా రాసింది, ఎందుకు కొట్టారు? మా అక్కడ పొయ్యొద్దురా అని రాసింది, ఎందుకు పోసా? ఆయన మీరెవరు సార్ నన్ను కొట్టడానికి? నేనా? నీలానే ఇంతకుముందు కొట్టించుకున్నవాడిని. నన్ను కొట్టినవాడిని నా మెడలో ఈ బోర్డు వేసి వెళ్ళాడు. నేను నీ మెడలో వేసా, నువ్వు ఇంకోటి మెడలో వేయి. అమ్మయ్య, నా బాధ తీరిపోయింది. నేను వెళ్ళొస్తా, నా బాధ తీరిపోయింది. ఏం మాస్టారు, పని బాగా జరిగిందా? రోడ్ సైడ్లో యూరినేషన్, గోడల మీద కిల్లీలు పాన్పరాగులు వేయడం, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం ఆపేయండి. ఎందుకంటే ఇది మీ దేశం కూడా. జై హింద్.